ఇలా ఎవరినో ఒకరిని చూసుకోవటం, అతను మోసం చేసిన తర్వాత అమాయకంగా ఫేస్ పెట్టి లైవ్‌లో కూర్చొని నన్ను మోసం చేశారు అని చెప్పి ఏడవటం. అసలు మీరు కోవిడ్‌కి ఎందుకు వస్తున్నారో, ఇలా ఆడవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి పడి ఒకరి మనసులో ఒకరు మోసపోవడానికా? లేకనంటే మీ జీవితాలను సర్వనాశనం చేసుకోవడానికా? మీరేదో చేసుకుంటున్నారు చేసుకోండి. ఆ దరిద్రాన్ని కాస్త ఎత్తుకొచ్చి టిక్‌టాక్‌లో పెట్టడం, ఇలా 10 మందికి షేర్‌లు చేయటం, వాళ్ళేదైనా తిరిగి కామెంట్ చేస్తే, ఓ అని చెప్పి లైవ్‌లోకొచ్చి అమాయకంగా ఫేస్ పెట్టి ఏం తెలియని మనిషిలా లైవ్ పెట్టి ఏడవటం. అసలు ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మంచిగా ఇంట్లో పనులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు కూడా చెడిపోతున్నారు మీ వల్ల. ఒక 5, 6 సంవత్సరాలు ఇంట్లో ఉండటం, తనాలు తీసుకొని బయటికి రావటం, ఎవరినో ఒకరిని తగులుకోవటం, రూమ్‌లో పెట్టుకోవటం, వీడియోలు తీసుకోవటం, ఆ దరిద్రాన్ని కాస్త టిక్‌టాక్‌లో పెట్టటం, మనోళ్ళు ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే లైవ్‌లోకొచ్చి ఏడవటం. ఇదే ప్రస్తుతానికి కువైట్‌లో ట్రెండింగ్ అనమాట. మీరేదో చేసుకుంటున్నారు గుట్టుగా, మట్టుగా చేసుకోకుండా, ఆ వీడియో కాస్త తీసుకెళ్ళి టిక్‌టాక్‌లో పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఎవరికన్నా మండి ఇలా బ్యాడ్ కామెంట్ చేస్తే తిరిగి రిప్లై ఇచ్చి లైవ్‌లోకొచ్చి ఏడ్చడం తప్ప ఇంకేం చేయలేరనమాట. అసల కువైట్‌కి మనం ఎందుకొస్తున్నాము? మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది గదా! పిల్లలున్నారు గదా! మీకు ఫ్యామిలీ అయితే పూర్తిగా అయితే అనాథలైతే కాదు గదా! అసలు కువైట్‌కి ఎందుకొస్తున్నాం అని చెప్పి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా మీరు? ఇప్పుడు ఇంట్లోనే పని చేస్తా ఉంటారు. కొంతమందికి పర్సనల్‌గా వాడుకుంటా ఉంటారు. అలాగే చేస్తా ఉన్నారు. సో, అది ఓకే. బయటికొస్తున్నారు, రూమ్ తీసుకుంటున్నారు. ఏదో ఫ్యామిలీ పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఆ దరిద్రాన్ని కాస్త 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు గదా! ఇప్పుడు అది ఆ విషయాన్ని తెలిసిన పాట మీరే పెద్ద ఫేమస్ అయ్యి 10 మంది నోళ్ళలో పడి మీకేమన్నా కప్ ఇస్తున్నారా? లేకనంటే ఏదన్నా గిఫ్ట్ లాగా ఏమన్నా డబ్బు అరేంజ్ చేస్తారా? లేదు గదా! పరువు పోవడం తప్ప. అసలు ఎందుకిలా తయారవుతున్నారో అర్థం కాలేదనమాట. ఒకప్పుడు కువైటు, ఇప్పుడు కువైట్‌కి చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉందని జెప్పి ఇక్కడ చాలా కాలం ఉన్నవాళ్ళు చెప్తున్నారనమాట. కానీ మన వాళ్ళు రోజు రోజుకు మితిమీరిపోయి ఈ డబ్బుల కోసం మనం కువైట్‌కొస్తే ఈ డబ్బులు సంపాదించి ఫ్యామిలీని పోషించుకోవడం పక్కన పెట్టేసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ గుట్టుగా ఉన్నోళ్ళు గూడా బయట పడేసుకుంటున్నారు. వాళ్ళ సంసారాన్ని వాళ్ళే బయట పెట్టేసుకొని అల్లరిపాలవ్వటం. ఏదో టిక్‌టాక్‌లో ఫేమస్ అయితే లైక్‌లొస్తాయి. అలాగే మనం 10 మందికి తెలుస్తాము. ఇలా తెలియటం వల్ల, ఇలా ఫేమస్ అవ్వడం వల్ల, లైకులు రావటం వల్ల మనల్నేమన్నా బిగ్ బాస్‌కేమన్నా తీసుకెళ్తారా? లేకనంటే ఇక్కడికేమన్నా ఇలా టార్గెట్ పెట్టుకుంటే గిఫ్ట్‌లేమన్నా కోటోళ్ళేమన్నా ఇస్తారా? లేదు గదా! కొంతమందైతే ముసలోళ్ళుగా ఉన్నోళ్ళు, అలాగే వయసోళ్ళుగా ఉన్నోళ్ళు సరసాలు ఎక్కువైపోతున్నాయి టిక్‌టాక్‌లో. ప్రతి ఒక్క వీడియో చూస్తానే ఉన్నా టిక్‌టాక్‌లో కామెంట్లు చూస్తా ఉన్నా కింద. ఎలా రియాక్ట్ అవ్వాలో చూస్తానా. ఎందుకు ఇలా? ఎందుకు ఇలా? అని చెప్పి నాదో క్వెషన్ అనమాట. నీకెందుకు అనుకోవచ్చిప్పుడు. నీకెందుకు అనుకోవచ్చంటున్నారు. ఇప్పుడు ఒక వీడియో ఒక ఫ్యామిలీ అయితే అలా చేసిందంటే, దాన్ని కాస్త పబ్లిక్ అయితే, దాన్ని చూసి నెక్స్ట్‌గా ఉన్నోళ్ళు గూడా చెడగొట్టే ప్రయత్నం ఇది. అంటే ఇలాంటి అవగాహన లేకున్నా గూడా ఒక అమ్ముంటారు కదా! ఇలాంటివి పట్టించుకోకుండా గమ్ముంటారు ఇంట్లో. పనులు చేసుకొని సక్రమంగా ఫ్యామిలీని పోషించుకునేవోళ్ళు. వాళ్ళకి ఈళ్ళు గుర్తు చేసేట్టుంటది. బాగా ఆసరా ఇచ్చినట్టు, అరే! మనకు గూడా ఇలాగ ఉంటే బావుంటాది. అంటే ఈ వీడియో ద్వారా చెడిపోతున్నారా అంటే, మైండ్ అనేది మారిపోతదనమాట. ఇక్కడుండే ప్రజలకి, ఇక్కడ ఉండే వాతావరణానికి. ఆటోమేటిక్‌గా మైండ్ అనేది చేంజ్ అవుతది. ఇలా చేంజ్ అయినప్పుడు మనకి ఎవరైనా ఉంటే బావుంటది. మనకు ఇలా జరిగితే బావుంటదని చెప్పి ఆలోచిస్తుంటారనమాట. అసలు ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఒక పక్క ఫ్లైట్లు లేక ఇరాన్ యుద్ధం ఇలా జరుగుతా ఉంటే, ఒక పక్క బాంబులు పడతా ఉంటే, ఈళ్ళు చేసే
తొంటరి పనులు, అల్లరి పనులు, ఈ చిలిపి సరసాలు అంటారు కదా, ముసలోళ్ళతో ఏజ్‌తో సంబంధం లేదనమాట. ఏజ్‌తో సంబంధమే లేదు. పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు, కనీసం ముసలోళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఒకరినొకరు హగ్ చేసుకోవటం, లైవ్‌లో పెళ్లి చేసుకోవటం, ఈ దరిద్రాన్ని దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడం, ఇదేందో ఇంటికాడ చేసుకోవచ్చు కదా! ఇక్కడికొచ్చి అంటే ఇక్కడ ఎవరు చూడరులే, మనం ఇక్కడ చేసుకుంటున్నాము, మన ఇంటికాడ ఎవరు తెలీదు, ఎవరు చూడరులే, మన సోషల్ మీడియాలో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదో మీకు తెలీదు. జస్ట్ వీడియో తీసుకుంటున్నాడే కదా అనుకోవచ్చు. అది టయానికి క్లిక్ అయిందంటే బాగా నేషనల్ అవార్డ్ వచ్చే రకంగా ఫేమస్ అయిపోతారు. మళ్ళీ టిక్‌టాక్ లైవ్‌లోకొచ్చి నన్ను అతను మోసం చేశాడు, నన్ను ఈమె మోసం చేసింది, నాకంత డబ్బులు తీసుకున్నాడు, ఇంత డబ్బులు తీసుకునింది, నన్ను వాడుకునింది అని చెప్పి ఏడ్చటం, కింద కామెంట్లు పెడితే వాళ్ళకి మళ్ళీ రియాక్ట్ అవ్వటం. దూల కదా మీకింత దూల. అదేంది అదే దూల అంటారు కదా! అలాంటిదనమాట ఇది. అడిగి మింగించుకోవటం అంటారు దీన్ని. మీరేదో చేసుకుంటున్నారు చేసుకోవచ్చు. దాన్ని మళ్ళా వీడియోలు తీసటం, టిక్‌టాక్‌లో పెట్టడం. ఎవరన్నా రియాక్ట్ అయితే వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు తిట్టడం. అమాయకంగా ఫేస్ పెట్టేసి లైవ్‌లో కూర్చొని మాట్లాడటం. ఇవన్నీ మీకు తెలీదా? చేసినప్పుడు ఇలా జరుగుతాది అని చెప్పి మీకు తెలుసే గదా! ఎవరిని అమాయకులను చేసి ఇలా ఫేమస్ అయ్యి ఎవరి దగ్గర మెప్పు పొందాం అని చెప్పి చేస్తున్నారో నాకైతే అర్థం కాల. ఏందో కొందరు బతుకులు అంతే. ఎన్ని చెప్పినా మేమే హీరోలం, మేమే తోపులం, నా లైఫ్ నా ఇష్టం అని ఒకటి నేర్చుకున్నా. నా లైఫ్ నాకిష్టం. ఇంటికాడ ఎట్టన్నా పోనీ. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాన్న ఎలానా పోనీ. మేము మా సుఖం మాత్రం మేము చూసుకుంటాం. ఇలాగ కొంతమంది ఒక వర్గం ఉన్నదనమాట. ఈ విధంగా చేసే వర్గం. అది ఎవరో మీకు తెలుసు. ఎందుకైతే ఇలా తయారవుతున్నారో అస్సలు అర్థం కావట్లేదనమాట. ఇప్పుడైనా కొంచెం మారండి. నేను ప్రతి ఒక్క వీడియోలో పెడతా మారాల్సింది ఎవరో మారి బయట వీడియోలు పెట్టాల్సిన అవసరం లే. మీ మనసుకేదో మీకు తెలుస్తది. నేను కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం అని చెప్పి నేను కూడా గమనించిన. ఎందుకంటే రోజు చూడలేకపోతున్నాం. ఒక ఆయన అయితే బెడ్ మీద పెట్టేసుకొని లైవ్‌లో పెట్టేస్తున్నారు వీడియో లైవ్‌లో. సరేలే ఇప్పటికైనా మారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?